వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సినిమా చూపిస్తా మావా, నీకు సినిమా చూపిస్తా మావా అంటూ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ వార్ కొనసాగుతుండగానే మరోసారి బాంబు పేల్చారు ట్రంప్. అయితే ఈసారి పేల్చిన టారిఫ్ బాంబుతో ప్రపంచ దేశాల కన్నా భారత్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే భారత్లోని టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు సంబంధించిన సినిమాలే యుఎస్లో ఎక్కువగా ఆడుతుంటాయి. ట్రంప్కు ఈ సినిమాలకు ఎలాంటి సంబంధం అని అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ప్రస్తుతం ట్రంప్ పేల్చిన టారిఫ్ బాంబు సినిమాలకు సంబంధించింది కాబట్టి మరి ఆ సినిమా సుంకాలేంటో ఇప్పుడు చూద్దాం. టారిఫ్ బాంబుతో ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లను వణికిస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే సుంకాల మోతతో పలు రంగాలను కుదిపేసిన ఆయన సినీ పరిశ్రమను వదలలేదు. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తున్నట్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు. కొందరు హాలీవుడ్ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతుంది. మా దర్శక నిర్మాతలు స్టూడియోలను యునైటెడ్ స్టేట్స్ నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో హాలీవుడ్, ఇతర సినీ రంగ విభాగాలు నాశనం అవుతున్నాయని అంటున్నారు. ఇతర దేశాలు చేస్తున్న సమిష్టి కుట్ర ఇది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక దీనిని దేశ భద్రతకు ముప్పుగా కూడా పరిగణిస్తున్నామని, విదేశీ గడ్డపై నిర్మించి మన దేశంలోకి వచ్చే సినిమాలపై 100% సుంకం విధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించేలా వాణిజ్య శాఖ, వాణిజ్య ప్రతినిధులకు అధికారాలు ఇస్తున్నా అని ట్రంప్ రాసుకొచ్చారు. దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ స్పందిస్తూ మేం దానిపైన పనిచేస్తున్నామని సమాధానం ఇచ్చారు. అయితే అమెరికాలో సినిమాలను విడుదల చేసే విదేశీ నిర్మాణ సంస్థలకు ఈ టారిఫ్లు విధిస్తారా, లేక ఓవర్సీస్లో నిర్మించే అమెరికా సినిమాలపై కూడా వేస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాలకు వస్తువుగా కాకుండా మేధో సంపత్తిగా పరిగణిస్తుండటంతో వీటిపై ఎలాంటి టారిఫ్లు విధించడం లేదు. అయితే హాలీవుడ్ వెలుపల షూటింగ్ చేసే సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలకు కొన్ని నగరాలు భారీ ఎత్తున పన్ను మినహాయింపులు కల్పిస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో చాలా నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాలను హాలీవుడ్ నుంచి టొరంటో, కెనడా, డబ్లిన్, ఐర్లాండ్ వంటి నగరాలను తరలించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఒకవేళ ట్రంప్ టారిఫ్లు అమెరికాలో విడుదల చేసే విదేశీ నిర్మాతలపైనే అంటే గనక ట్రంప్ టారిఫ్ల వల్ల అత్యధికంగా నష్టపోయే ఏకైక దేశం భారత్. దీంతో ప్రపంచవ్యాప్తంగా కన్నా భారత్లోని టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎక్కువ ఉత్కంఠ నెలకొంది. అయితే ట్రంప్ సినిమా టారిఫ్లపై ఇప్పటి వరకు ఏ దేశానికి చెందిన సినిమా నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఎవరూ స్పందించలేదు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కొత్త నిర్ణయాలతో సంచలనంగా మారుతున్నారు. ఇక మరోపక్క చైనాతో వాణిజ్య వార్ తారస్థాయికి చేరుకుంది. మరి ట్రంప్ మామ సినిమా ఎవరికి చూపించబోతున్నారు అనేది చూడాలి. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి ఎనలిస్టు శేషు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. సో అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అటు తిరిగి ఇటు తిరిగి సినిమా ఇండస్ట్రీ మీద పడినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో సినిమా ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ పడేలా, ముఖ్యంగా భారతీయ సినిమాకి ఇది ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. విదేశీ సినిమాలు ఏవైతే అమెరికాలో రిలీజ్ అవబోతున్నాయో వాటిపైన 100% సుంకం విధిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో దీని మీద భారతీయ సినిమాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ప్రపంచ సినిమా ఎలా మారబోతుంది? అమెరికాకి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు
అత్యంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అది అమెరికానే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా తన అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ అక్రమ వలసదారులను బలవంతంగా ఆ దేశం నుండి వాళ్ళ సొంత దేశాలకు పంపించేటటువంటి ప్రక్రియ కొంత వివాదాస్పదమైంది. దాని తరువాత ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ప్రతీకార సుంకాల విషయంలో కూడా పెద్ద వివాదమే నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపైన ఈ ప్రతీకార సుంకాలు రెసిప్రోకల్ టారిఫ్స్ ని పెంచుతున్నారు. భారతదేశంతో సహా దరిదాపు భారతదేశంపై కూడా 26% సుంకాలను పెంచారు. అయితే ఈ సుంకాల పెంపు అనేది ఒక 90 రోజులు వాయిదా వేసినప్పటికీ కూడా అమెరికాకి చైనాకి మధ్యన పెద్ద యుద్ధమే జరుగుతుంది. 245% సుంకాలను చివరి వరకు పెంచినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అది ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందా అనేటటువంటి ఊహాగానాలు, సందేహాలు, విశ్లేషణలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరొక పిడుగు లాంటి వార్తనే డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ అనేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ప్రకటించారు. అదేంటి అని అంటే బయట దేశాల్లో నిర్మితమై అమెరికాలో రిలీజ్ చేస్తున్నటువంటి సినిమాలపైన, అమెరికాలో విడుదల చేస్తున్నటువంటి సినిమాలపైన 100% టారిఫ్ విధిస్తాము అనేటటువంటి ఇంకొక ప్రకటన మొత్తం సినీ ప్రపంచం పైన ఒక పిడుగు లాంటి వార్త, సినీ ప్రపంచం పైన ఒక ప్రభావం చూపించేటటువంటి వార్త. ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచ భాషల్లో నిర్మితమవుతున్న సినిమాలు కానీ, దేశ భాషల్లో నిర్మితమవుతున్న సినిమాలు కానీ, ప్రాంతీయ భాషల్లో నిర్మితమవుతున్నటువంటి సినిమాలు కానీ డబ్బింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు టాలీవుడ్ తీసుకోండి. టాలీవుడ్ లో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటి అని అంటే పాన్ అమెరికన్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అంటే పాన్ అమెరికన్ అంటే ప్రపంచ స్థాయి సినిమాలను కూడా ఒక ప్రాంతీయ భాష సినిమా పరిశ్రమ నిర్మిస్తుంది అని అంటే సినిమా పరిశ్రమ ఏ స్థాయికి ఎదిగింది అనేటటువంటి విషయాన్ని చూడాలా. మీకు బాలీవుడ్ కి సంబంధించినటువంటి దంగల్ సినిమా లాంటిది కానీ, తర్వాత టాలీవుడ్ కి సంబంధించినటువంటి RRR, బాహుబలి 2 లాంటి సినిమాలు కానీ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. అమెరికాలో కూడా విడుదలై పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాబట్టినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు మొన్నటికి మొన్న మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమా హాలీవుడ్ సినిమా కాదు, చైనాకు సంబంధించినటువంటి ఒక యానిమేషన్ సినిమా నేజా అనేటటువంటి సినిమా $2.1 బిలియన్ వసూలు చేసింది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక వసూళ్లు చేసినటువంటి ఒక సినిమా గాను, యానిమేషన్ సినిమా గాను మిగిలిపోయినటువంటి సందర్భంలో ఇది అంతా కూడా ఈ పరిణామాలన్నీ కూడా హాలీవుడ్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. హాలీవుడ్ పరిశ్రమ పైన ప్రభావం పడుతుంది. కాబట్టి ట్రంప్ ఏమి నిర్ణయం తీసుకున్నాడు? హాలీవుడ్ పరిశ్రమ ప్రభావాన్ని నిలబెట్టేటట్టుగా, హాలీవుడ్ పరిశ్రమకు దెబ్బ తగలకుండా చూసేటట్టుగా తన నిర్ణయం ఏం చేశారు అని అంటే ప్రపంచంలో ఎక్కడ నిర్మితమైన అమెరికాలోకి విడుదల చేస్తున్నటువంటి సినిమాలపైన 100% టారిఫ్ విధిస్తాము అని అంటే ఇప్పుడు ఒక సినిమా ఈ నిర్ణయానికి ముందు ఒక సినిమా అమెరికాలో విడుదల కావాలంటే 10 కోట్ల టారిఫ్ కడితే ఇప్పుడు 20 కోట్ల టారిఫ్ కట్టాల్సి ఉంటుంది. మరి ఆ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా? అమెరికాలో సినిమాలు విడుదల చేయడానికి సినిమా పరిశ్రమ కానీ నిర్మాతలు ఇష్టపడతారా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తబోతుంది. కాబట్టి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్ అని అంటే, ట్రంప్ అధికార వర్గాల నుంచి వస్తున్న మాట ఏంటంటే గత కొంతకాలంగా హాలీవుడ్ సినిమాలు, ఒకప్పుడు హాలీవుడ్ అవతార్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాని నిర్మిస్తే అంతకు తలదన్నేటువంటి సినిమాలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్మితం అవుతున్నాయి. అవన్నీ కూడా అమెరికాలో విడుదలవుతున్నటువంటి సందర్భంలో, అమెరికాలో పెద్ద ఎత్తున వాటికి కలెక్షన్స్ వస్తున్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల 2 దేశాలపైన ప్రభావం పడుతుందండి. ఒకటి చైనా పైన ఎక్కువ ప్రభావం పడుతుంది, తర్వాత భారతదేశం పైన ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే భారతదేశ సినిమాలు పెద్ద ఎత్తున, భారతదేశంలో ఉన్న బాలీవుడ్ కి సంబంధించిన సినిమాలు, భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో నిర్మితమవుతున్నటువంటి సినిమాలు కూడా ఇటీవల కాలంలో అమెరికాలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అవటమే కాదు, పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాబడుతున్నాయి. కాబట్టి ఈ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ 100% టారిఫ్ ఆన్ పిక్చర్స్ రిలీజ్డ్ ఇన్ అమెరికా ప్రభావం వల్ల మీకు చైనా సినిమా పరిశ్రమ పైన, భారతదేశంలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమ పైన ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. బట్ ఆ ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఒకటి, చైనా భారత చిత్ర పరిశ్రమకు కళ్ళెం వేయటం ఒకటైతే, రెండోది ఏంటి అని అంటే హాలీవుడ్ ప్రతిష్టను కాపాడుకునేటటువంటి క్రమంలో ఇటీవల కాలంలో మీకు హాలీవుడ్ నుంచి గొప్ప సినిమాలు రాలేదు, గొప్ప కలెక్షన్స్ కూడా రాలేదు.
అంతకు మించి ప్రాంతీయ భాష చిత్రాల కలెక్షన్స్ శేషు వస్తున్నాయి, గారు దేశీయ భాష చిత్రాల కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక చైనా అయితే అన్నిటినీ క్రాస్ చేసి నేజా అనేటటువంటి సినిమా ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసినటువంటి సినిమాగా రిలీజ్ అయింది. మూడోది జపాన్ పైన కూడా ప్రభావం పడుతుంది. జపాన్ సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. కొరియన్ సినిమాలు కూడా ఈ మధ్య కొరియన్ సినిమాలు కూడా చాలా మంది అమెరికన్ నిర్మాతలు కూడా బయట ప్రపంచంలో సినిమాలు నిర్మించడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు? బయట ప్రపంచ దేశాలు ఇస్తున్నటువంటి రాయితీలు వాళ్ళ సినిమాకి ప్రాణం పోసేటట్టుగా ఉన్నాయి, వాళ్ళ సినిమాకి అనుకూలంగా ఉన్నాయి. అంటే అలాంటప్పుడు సార్ అయితే బయట దేశాల్లో నిర్మాతలు నిర్మిస్తే ఉంటుంది, అదే అమెరికాలోనైతే ఎక్కువ ఖర్చు అవుతుంది. బట్ ఆ పరంగా కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే ఎక్కువ సినిమాలు అమెరికాలో నిర్మితం అవ్వాలా, హాలీవుడ్ పూర్వపు ప్రతిష్టను కాపాడాలా, హాలీవుడ్ పరిశ్రమకు రక్షణగా ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలండి నేను ఇక్కడ, ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలతోటి ట్రంప్ కు వస్తున్నటువంటి వైరంగానే చూడవలసిన అవసరం లేదు. మనకు ఒకప్పుడు తమిళనాడు నుంచి ఎక్కువ సినిమాలు ఆంధ్రప్రదేశ్ లోకి డబ్బింగ్ అయ్యాయి. డబ్బింగ్ అవటం వల్ల మన తెలుగు చిత్రాలపైన ప్రభావం పడుతుంది. తెలుగు చిత్రాలు సరిగా ఆడకపోవటం, తెలుగు చిత్రాల్లో వైవిధ్యం లేకపోవటం, తెలుగు చిత్రాలకు థియేటర్స్ దొరకపోవటం ప్రాబ్లం అయినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా తమిళనాడు నుంచి రిలీజ్ అయ్యేటటువంటి సినిమాలని బ్యాన్ చేయాలనేటటువంటి ఒక నినాదంతో ముందుకొచ్చారు. ఇప్పుడు అదే సేమ్, అంటే రెండు రాష్ట్రాల మధ్య ఏ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్ చిత్ర పరిశ్రమకు సంబంధించి వచ్చిందో ఇప్పుడు ప్రపంచ దేశాలకు అమెరికాకు మధ్యన ఈ విధమైన కాన్ఫ్లిక్ట్ గా మనం చూడాల్సినటువంటి ఒక కంపారిజన్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా కానీ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, అంటే గతంలో వస్తువులపైన ఎగుమతులు దిగుమతుల పైన టారిఫ్స్ పెద్ద ఎత్తున వేస్తే ఇప్పుడు సినిమా ప్రపంచం పైన కూడా పడ్డాడు. సినిమా ప్రపంచం ద్వారా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి, కోట్లాది రూపాయల కలెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ పరిశ్రమ ద్వారా కూడా టారిఫ్ వసూలు చేసి అమెరికా ఆదాయాన్ని పెంచుకోవటం, హాలీవుడ్ ని రక్షించుకోవటం, ఈ రెండు తో పాటు భారతదేశాన్ని, చైనాను ఈ చిత్రరంగం ప్రకారంగా కట్టడి చేయటం, ఇవన్నీ కూడా ప్రయోజనాలను బేరుసు వేసుకొని డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే సార్ అలాంటప్పుడు మీరు అన్నట్లు కట్టడి చేయాలంటే అమెరికాలో యుఎస్ ఏదైతే థియేటర్ మార్కెట్లో ఎక్కువ థియేటర్స్ భారతీయ సినిమాల మీద, అటు మీరు అన్నట్టు చైనా ముఖ్యంగా భారతీయ సినిమాల మీద, కొరియన్ సినిమాల మీద ఆధారపడి ఉన్న థియేటర్స్ అయితే చాలా వరకు చాలా పర్సంటేజ్ ఉన్నాయి. సో ఆ థియేటర్ యజమానులకి, ఆ థియేటర్ వ్యవస్థకి కూడా యుఎస్లో చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఓన్లీ అమెరికన్ సినిమాలే అమెరికాలో ఆడాలి అంటే పొటెన్షియాలిటీ సరిపోదు థియేటర్స్ కి. ఇప్పుడు భారతదేశంలో ఈ రోజు రిలీజ్ అయ్యే సినిమా ముందు రోజే అమెరికాలో రిలీజ్ అవుతుంటది, ముందు రోజే అమెరికన్ థియేటర్స్ లో విడుదల చేస్తారు. అదే కదండి ఇప్పుడు మీకు తెలుగు సినిమాలలో ప్రభాస్ నటించే సినిమాలు కానీ, మెయిన్ హీరోలు నటిస్తున్నటువంటి సినిమాలు కానీ పాన్ అమెరికన్ సినిమాలుగా రిలీజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు అదే అమీర్ ఖాన్ సినిమా దంగల్ కానీ, ఇప్పుడు ప్రభాస్ సినిమా RRR గా, ప్రభాస్ సినిమా బాహుబలి 2 గాని, తర్వాత రామ్ చరణ్, తర్వాత జూనియర్ NTR నటించినటువంటి RRR సినిమాలు కానీ మీకు అత్యధిక కలెక్షన్స్ బాలీవుడ్ లో, హాలీవుడ్ లో రాబట్టాయి కదా, అమెరికాలో రాబట్టాయి కదా. ఓవర్సీస్ నుండి వచ్చేటటువంటి ఆదాయం కూడా కలుపుకుంటున్నారు కదా. అట్లా కలుపుకోబట్టే తెలుగు సినిమాల బడ్జెట్ 100 కోట్లకు వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలా, పాన్ ఇండియా సినిమాలలో నటించేటటువంటి హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లు దాటిపోయింది కదా. ఆ సినిమాల బడ్జెట్ 400 కోట్లు 500 కోట్లు అవుతుంది కదా. కలెక్షన్స్ అయితే మీరు KGF 2 అయితే 1200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. 2000 కోట్ల రూపాయలు దంగల్ సినిమా కలెక్ట్ చేసినట్టుగా కనపడుతుంది. బాహుబలి 2 1850 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టుగా కనపడుతుంది. బట్ ఇది ఓవర్సీస్ ని కలుపుకుంటేనే కదా అంత వచ్చింది. బట్ మీకు జపాన్, చైనా, అమెరికా, ఈ ఓవర్సీస్ మార్కెట్లలో ఈ 3 దేశాలలో కూడా మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మన ప్రాంతీయ భాష సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జపాన్ లో జూనియర్ NTR సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ అవుతాయి, చైనాలో రిలీజ్ అవుతున్నాయి. ఇక అమెరికాలోనైతే అమెరికాలో భారతీయులు పెద్ద ఎత్తున ఉన్నారు. భారతీయ 18 కోట్ల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నట్లుగా మనకు ఒక గణాంకాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరి కోసం అక్కడ భారతీయ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. అమెరికన్ థియేటర్స్ లో భారతీయ సినిమాలు కూడా పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాబడుతున్నాయి కదా. కాబట్టి ఇదంతా కూడా భారత చిత్ర పరిశ్రమ పైన ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపడుతుంది. ఒక భారత్ పైన కాదు, చైనా పైన పడుతుంది, జపాన్ పైన పడుతుంది. ఈ 3 దేశాలు కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయ్యేటటువంటి కనపడుతున్నాయి. బట్ ఏదైనా మొత్తం ఓవరాల్ గా ప్రపంచ సినిమా పరిశ్రమ పైన ఈ ప్రభావం ఉంటుంది. అది ఇంకా వేరే కెనడా నుండి వచ్చే సినిమాలు కానీ,
మెక్సికో నుండి వచ్చేటటువంటి సినిమాలు కానీ, బట్ తర్వాత మీకు యూకే సినిమాలు కానీ, ఏ సినిమాలు అమెరికాలో రిలీజ్ అయినా 100% ట్యాక్స్ పెంచిన ట్యాక్స్ కట్టాల్సిందే కదా, పెంచిన టారిఫ్ కట్టాల్సిందే కదా. శేషు గారు, టారిఫ్ ఈ సినిమాలను ఆ దేశంలో ప్రదర్శించాలంటే, అమెరికాలో ప్రదర్శించాలంటే టారిఫ్ మీకు డబుల్ అవుతుంది కదా. బట్ ఆ స్థాయిలో కలెక్షన్స్ రాకపోతే నిర్మాతలు అమెరికాలో రిలీజ్ చేయడానికి ఇష్టపడరు కదా. ఇష్టపడనప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలా. ఈ ఒక్క విషయంలోనే కాదు, ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ రెసిప్రోకల్ టారిఫ్ అంటే ప్రతీకార సుంకాల వల్ల అమెరికన్స్ పైన కూడా భారం పడుతుంది. అందుకే అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో ప్రజలు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అక్కడ వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే మీరు అన్నట్లే శేషు గారు, అమెరికన్స్, ఒక సాధారణ అమెరికన్ కూడా ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రభావితం అవుతుంది కాబట్టి అక్కడ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. సినిమా ప్రపంచం కూడా ఈ ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా అదే అంటున్నాను. భాషా చిత్రాలను, తెలుగు చిత్రాలను, భారతీయ చిత్రాలను చూసేటటువంటి వాళ్ళ పరంగా కూడా ప్రభావం పడుతుంది. కాకపోతే ట్రంప్ ఉద్దేశం ఏంటది? ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఇతర దేశాల్లో నిర్మితమై అమెరికాలో దిగుమతవుతున్నటువంటి ఈ చిత్రాలపైన పెద్ద ఎత్తున టారిఫ్ వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, హాలీవుడ్ చిత్ర పరిశ్రమను రక్షించుకోవడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అనంటే అక్కడ ఉన్నటువంటి హాలీవుడ్ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సపోర్ట్ తనకు కావాల్సింది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రకటన చేస్తున్నారు. బట్ ఏమైనా ఈ 100% టారిఫ్ ఆన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. బట్ మీరు అడిగిన ఒక ప్రశ్న, ఇంట్రోలో ఒక ప్రశ్న అడిగారు, బయట దేశాల్లో నిర్మితమైన అమెరికా సినిమాలకు కూడా వేస్తారా అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు వరకు ఉన్న క్లారిటీ ఏంటంటే బయట దేశాల్లో నిర్మితమై అమెరికాలో విడుదలవుతున్నటువంటి చిత్రాలపైన వేస్తారు అని అంటే, బట్ అమెరికన్ చిత్రాలపైన ఉండకపోవచ్చు ఈ టారిఫ్ ఖచ్చితంగా. ఎందుకంటే అమెరికన్స్ నిర్మించిన, బయట దేశాల్లో నిర్మాణమైన, అమెరికాలో రిలీజ్ అయిన వాటిపైన ఈ 100% టారిఫ్ ఉండకపోవచ్చు. కానీ సార్, ట్రంప్ మాట్లాడిన మాటల్లో ఒక మాట సార్, ట్రంప్ ఏదైతే మాట్లాడాడో, అయితే మా దర్శక నిర్మాతల్ని, మా సినిమాల్ని బయట దేశాలు తీసుకెళ్లిపోతున్నాయి అంటే, ఇక్కడ సినిమాలు నిర్మించే వాళ్ళు వేరే దేశాలు తక్కువ రాయితీలు తగ్గించి 40% రాయితీలు ఇచ్చి అట్రాక్ట్ చేసి ఇక్కడ సినిమాలు నిర్మితం కాకుండా, అమెరికాలో హాలీవుడ్లో సినిమాలు నిర్మితం కాకుండా విదేశాల్లో ఎక్కువ షూటింగ్లు జరుపుకుంటున్నాయి. సో దీన్ని కట్టడి చేయడానికి అమెరికాలో షూటింగ్లు జరుపుకోవడానికి కూడా ఈ నిర్ణయం అని చెప్పాడు. అంటే దాని అర్థము అమెరికాలో ఉండే సినిమాలన్నీ బయట షూటింగ్లు జరుపుకుంటున్నాయి, దానివల్ల అమెరికాకి ఆదాయం రావట్లేదు అని కదా. అది ఒక పాయింట్ అవుతుంది. కాకపోతే సినిమా ప్రపంచం గ్లామర్ ప్రపంచం కదా. ఇప్పుడు సినిమాలో మంచి మంచి ప్లేసెస్, లేకపోతే ఒక స్పెసిఫిక్, సపోజ్ ఈజిప్ట్ లో మమ్మీలు ఉంటాయి. అక్కడ సినిమా కథకు సంబంధించినటువంటి దృశ్యాలు అక్కడ తీస్తేనే బాగుంటదని అనుకుంటే, అమెరికాలో ఆ సెట్టింగ్ వేస్తే ఎక్కువ లాస్ అవుతుంది కదా, ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. కాబట్టి వాడు ఈజిప్ట్ వెళ్ళి ఆ మమ్మీల దగ్గర సినిమా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఒక బ్యూటిఫుల్ సుందర ప్రదేశాలు కావాలనుకున్నారు అనుకోండి, స్విట్జర్లాండ్, సింగపూర్ పై తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కదా. మీరు అమెరికన్ సినిమాలు అమెరికాలోనే నిర్మితం అవ్వాలి అంటే సినిమా నేటివిటీ దెబ్బతింటుంది. బట్ అది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ సినిమా పరిశ్రమకి మంచిది కాదు. ఎందుకంటే సినిమా అనేది ఒక సినిమాటిక్ గా ఉండాలి. ఒక కథకు అనుగుణమైనటువంటి ప్రదేశాలను దర్శకుడు ఎంపిక చేసుకొని ఆ దేశాల్లో నిర్మిస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు ఉదాహరణకు టాలీవుడ్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొచ్చింది. ఏంటది? మీరు తెలంగాణలోనే సినిమాలు నిర్మిస్తే మేము ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాము. అట్లా కాకుండా బయట రాష్ట్రాల్లో చేస్తే మేము ఇవ్వమన్నారు అనుకోండి, సినిమా నేటివిటీ దెబ్బతింటది. సినిమా దృశ్య కావ్యం కదా, అదంతా దెబ్బతింటుంది. కాబట్టి ట్రంప్ తీసుకునే నిర్ణయం మొత్తం సినిమా ప్రపంచం పైన ప్రభావం పడుతుంది. అది దట్టు అమెరికన్ సినిమా ప్రపంచం పైన కూడా ప్రభావం పడుతుంది. కాకపోతే వాళ్ళ పైన పడే ప్రభావం తక్కువ, బయట ఓవర్సీస్ నిర్మాతల పైన, ఓవర్సీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ పైన పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంత భాగం అమెరికాలో నిర్ణయం వివాదాస్పదమైనది అని అన్నాను. అయితే సార్, అమెరికాలో షూటింగ్లు జరగట్లేదు అనేది అలిగేషన్ అయితే, అమెరికాలో సినిమా మొత్తం అమెరికాలో షూట్ చేయడం అయితే ఇంపాసిబుల్. అయితే కొంత భాగం అమెరికాలో యుఎస్లో షూట్ చేసుకుంటే ఈ రాయితీల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా ఆయన స్టేట్మెంట్లో? ఇప్పుడు కేవలం 100% టారిఫ్ ఆన్ ఇంపోర్టెడ్ ఫిల్మ్స్ మీద అనేటటువంటి ఒక నిర్ణయమే తీసుకున్నారు. దాని పూర్తి ప్రతిపాదనలు
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి, బట్ వాళ్ళు ఏమేమి నిబంధనల మేరకు ఎట్లా టారిఫ్స్ ఏ సినిమాలపైన వేస్తారు, ఎట్లాంటి వాటిపైన వేస్తారు అనేది ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం బయటకు రాలేదు కాబట్టి ఇట్ ఇస్ టూ ఎర్లీ కామెంట్ ఆన్ దట్ వన్. బట్ మొత్తానికైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయము ప్రపంచ సినిమా పరిశ్రమకి ఇబ్బందికరమైనటువంటి అంశంగానే మనం భావించాలి. అయితే శేషు గారు, ఎందుకు అమెరికాలో యుఎస్లో షూటింగ్లు జరుపుకోవడానికి, అంటే మన ఇండియన్ మూవీస్ కూడా కావచ్చు, యుఎస్లో షూటింగ్లు చాలా తక్కువ జరుపుకుంటాయి. అటు మలేషియా కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ షూటింగ్లు, బ్యాంకాక్, మలేషియా, కొన్ని లండను, ఇలాంటి వాటిలో ఎక్కువ షూటింగ్లు చేసుకుంటాయి. కానీ యుఎస్లో మాత్రం ఎందుకు అంతగా షూటింగ్లకి ప్రిఫరెన్స్ ఇవ్వరు? భారతదేశం ఇండియన్ సినిమాలు కావచ్చు, మిగతా సినిమాలు కూడా యుఎస్లో షూటింగ్లు తక్కువ, అంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఏముంటున్నాయి యుఎస్లో షూటింగ్ జరుపుకోవడానికి? ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఉంటాయండి. ఒకటి, సినిమాకి కథకు సంబంధించినటువంటి ప్రదేశాలు ఎక్కడుంటాయో దర్శకుడు ఎంపిక చేసుకుంటాడు, ఇది ఒకటైతే. రెండోది, ఆయా దేశాల్లో ఉన్నటువంటి పర్మిట్స్, ఆయా దేశాల్లో ఉన్నటువంటి కండిషన్స్. సపోజ్ అమెరికాలో ఒక సినిమా షూటింగ్ చేయాలంటే న్యూయార్క్ లోనో ఎక్కడ మరొక దగ్గర ఫ్లోరిడాలోనో షూటింగ్ చేయాలంటే నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటే అక్కడికి వెళ్ళరు. ఎందుకు? పర్మిషన్స్ రావు కాబట్టి అక్కడికి పోయి ఇబ్బంది పడటం ఎందుకు అనేది అక్కడికి వెళ్ళరు. తర్వాత సుందరమైన ప్రదేశాలు ఎక్కడుంటాయో సినిమా పరిశ్రమకి, టూరిజానికి ప్రోత్సహించేటటువంటి దేశాలకైతే సులభంగా ఉంటుంది. టూరిజం ప్రోత్సహించేటటువంటి దేశాలు ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఇట్లాంటి దేశాలు అన్ని కూడా టూరిజాన్ని ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాయి కాబట్టి దాంట్లో పార్షియల్ పార్ట్ లో భాగంగా అక్కడ అనుమతులు సులభంగా దొరుకుతాయి, సుందరమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి, అక్కడ సినిమా షూటింగ్లు చేసుకోవడం వారికి ఈజీ అవుతుంది. బట్ అమెరికా లాంటి దేశాల్లో భద్రతాపరమైనటువంటి చర్యలు చూసుకోవాలి, తర్వాత ప్లేసెస్ చూసుకోవాలి, పర్మిషన్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అమెరికాలో షూటింగ్ చేయడం సేఫ్ కాదని ఒక నిర్మాతలు భావిస్తే ఎక్కడ ఈజీగా ఉంటుందో అక్కడ చేసుకుంటారు. బట్ ఇంకొకటి, రాయితీలు, పర్మిషన్స్, ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. బట్ ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అమెరికాలో షూటింగ్ చేయాలన్నా, అమెరికాలో సినిమాని రిలీజ్ చేయాలనుకున్నా కాస్ట్లియర్ అవుతుంది, బాగా కాస్ట్లీయెస్ట్ అవుతుంది. కాబట్టి నిర్మాతలు ముందుకు వస్తారా? ఒకవేళ అమెరికాలో తెలుగు సినిమాలు కనుక రిలీజ్ చేయకపోతే, అందుకేనండి ఇక్కడ ఏం చేస్తారంటే ప్రేక్షకుడి పైన భారం వేస్తారండి. వీళ్ళెవ్వరికి ఒక విషయాన్ని మనం గమనించాలా, ఇక్కడ ఎవ్వరికి కూడా నష్టం జరగదండి. అటు అమెరికన్ ప్రభుత్వానికి నష్టం జరగదు, ఇటు సినిమా నిర్మిస్తున్న వాళ్ళకి, రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ కి నష్టం జరగదండి. నష్టం అంతిమంగా జరిగేది ఎవరికంటే కాకపోతే సార్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా మూవీస్ ఉన్నాయో, టారిఫ్ రానప్పుడు $100 టికెట్ ఉంటే $100 టికెట్ ఉంటే ఇప్పుడు $200. అదే సార్, ఇప్పుడు ఎవరు నష్టపోతాడు? ట్రంప్ తీసుకున్న నిర్ణయం అయినా నిర్మాతలు భరించరు. ఆ ఎక్స్ట్రా ఈ టారిఫ్ బర్డన్ అనేది దట్ ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్ టు ది ఎంటర్ప్రైనర్, ప్రేక్షకుడి మీదకే వెళ్ళిపోతుంది. సినిమా చూసేటటువంటి వాళ్ళకి ఇంకా సినిమా భారం అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనేటటువంటి ఒక అభిలాష ఉన్న వాళ్ళకి మీదే ఈ పూర్తి స్థాయిలో భారం పడుతుంది. బట్ ఏదైనా మనం ఇప్పుడు ఒకప్పుడు మనకి తెలుగు పరిశ్రమలో కూడా ఒక మాల్స్ కి వెళ్తే $100 టికెట్ ఉందండి. ఇవాళ కొత్త సినిమా రిలీజ్ అయితే $400 పెడుతున్నారు. పాన్ ఇండియా హీరోలు తీసే సినిమాలకి ఫస్ట్ రోజు పోతే, మొదటి వారం పోతే $400 ఉంటుందండి ఒక మాల్స్ లో. అయినా భరిస్తున్నాం కదా. ఒకప్పుడు గగ్గోలు పెట్టి $100 అంటేనే ఎక్కువ టికెట్ అనుకుంటే ఇప్పుడు 400 పెట్టుకొని చూస్తున్నాం కదా. అంటే వీళ్ళందరూ కలిసి ప్రేక్షకుడు జేబులకు చిల్లు పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇవి. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంతిమంగా భారం మోసేది ఎవడంటే ఆ సినిమాకి వెళ్ళి టికెట్ కొనుక్కొని థియేటర్లో సినిమా చూసేవాడికి మీదనే విపరీతమైనటువంటి భారం పడుతుంది. అంతేగాని సినిమాకి 100 కోట్లు 200 కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి ఏ హీరోకి నష్టం జరగదు. ఒక సినిమా ద్వారా 1000 కోట్ల లాభం సంపాదిస్తున్నటువంటి ఏ నిర్మాతకి నష్టం జరగదు అనే విషయాన్ని గమనించాలా. రైట్ థ్యాంక్ యూ సార్ శేషు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. సో అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయము ఎలాంటి ప్రభావం చూపిస్తుంది భారతీయ సినిమా పరిశ్రమ మీద, ఆయన విదేశీ సినిమాలు రిలీజుల మీద 100% సుంకాన్ని విధించడం వల్ల ఓవర్సీస్ మార్కెట్లో భారతీయ సినిమా ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది అనేది ముందు చూడాలి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.